సువేందు ద్వారా అమిత్ షాకే వెళ్ళాయి అనేది ఈమె చేస్తున్న ఆరోపణ. అక్కడ ముఖ్యమంత్రిగా ఈమె కొనసాగుతుంది ఎప్పటి నుంచో. కేంద్రం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యే వరకు మమతా బెనర్జీ ఇన్ని రోజులు ఈ స్కామ్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అసలు దర్యాప్తు చేస్తుంది కేంద్రం అయితే. అవును. మమతా బెనర్జీ మేనల్లుడు వీళ్ళది ఇప్పుడు రాష్ట్రాలలో ఇచ్చేది పర్మిషన్స్ ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా, కేంద్రానికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. డబ్బులు ఎవరి దగ్గరికి వస్తాయి? రాష్ట్రం దగ్గరికే వస్తాయి. ఇప్పుడు మన ఆంధ్రాలో మైనింగ్ ఎవరు? వేమిరెడ్డి వాళ్ళు కానీ ఇవన్నీ చేసుకొచ్చేది ఏంది? అవన్నీ ఇక్కడే కదా ఇచ్చేది. జగన్ కి రద్దు చేసింది ఎవరు? మొన్న రాష్ట్ర ప్రభుత్వమే కదా. అంటే ఏంటి, ఇక్కడే కదా ఇచ్చేది, కేంద్రం కాదు కదా ఇచ్చేది. కేంద్రం విధి విధానాలు రూపొందిస్తుంది. అప్పుడు డబ్బులు కేంద్రానికి ఎవడిస్తాడు? చదువురాని సన్నాసులు, తెలివి తక్కువ దద్దమ్మలు ఆవిడ చెప్పే మాటలు నమ్మితే అమాయకత్వం. అది బేసిక్ గా బొగ్గిచ్చేది నువ్వు, నీ రాష్ట్రం. నీ రాష్ట్రంలో బొగ్గు ఆయన తీసుకుని కేంద్రానికి ఇస్తాడనేది అక్కడ ఏంది నిన్న దొరికింది? ఇప్పుడు ఆ మధ్య జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన ఎమ్మెల్యే అదే సీఎం జైల్లో పెట్టారు కదా, జార్ఖండ్ సీఎం. ఆడి చేతిలో ఉంటే వాడే పర్యావరణ మంత్రి, వాడే ముఖ్యమంత్రి. వాడు తెలివిగా ఏం చేసుకున్నాడు? బొగ్గుని వాడి పేరుతోనే ఒక గని, వాళ్ళ ఆవిడ పేరుతో ఒక గని, వాళ్ళ పిఏ పేరుతో ఒక గని, వాళ్ళ మాంగారి పేరుతో ఒక గని చేసేసి ఆ గనికి పర్యావరణ శాఖ మంత్రిగా వాడే పర్యావరణ క్లియరెన్స్ కూడా ఇచ్చేసాడు. అది